చెప్పింది చెప్పినట్టు చేసి చూపించాడు అనిల్ రావిపూడి. ఏ డైరెక్టర్ అయినా కూడా ఎంత పెద్ద సినిమా అయినా కూడా చెప్పింది చెప్పినట్టుగా చేయరు. అది అందరికీ తెలిసిందే. ఈ డేట్కి సినిమా వస్తుంది, ఈ డేట్కి ఒక ట్రైలర్ వస్తుంది, టీజర్ వస్తుంది, అండ్ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక్కసారైనా అది ఆ డేట్ కాదు, దీన్ని మేము పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం అన్ని సినిమాలకు కూడా ఈ యొక్క లెక్కను చూసాం. కానీ ఒకే ఒక్క అనిల్ రావిపూడి గారి మాత్రమే చెప్పింది చెప్పినట్టుగా ఏ టైంకి ఏది ఇవ్వాలని చెప్పాడో ఖచ్చితంగా ఆ టైంకి ఆ అప్డేట్ మాత్రం ఇస్తూ ఉంటాడు. సో మరొకసారి ఆ మాట మీద నిలబడ్డాడు అనిల్ రావిపూడి గారు. సో మరి ఈసారి సంక్రాంతికి ఖచ్చితంగా మన చిరంజీవి గారికి కూడా ఇంకొక హిట్ ఇవ్వడానికి మాత్రం రెడీ అయిపోయారు. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చూస్తే సంక్రాంతికి వస్తున్నామనే ఒక సినిమాతోని ఏకంగా 300 కోట్లకు పైగా కొలగొట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. మరి వెంకటేష్ గారికి అంత మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి గారు ఆ తర్వాత ఏ హీరోతోని సినిమా చేయబోతున్నాడు, ఎవరితోని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాడు అని చెప్పేసి అందరిలో కూడా ఒక ఆసక్తి ఉండేది. సో మరి ఆ లక్కీ ఛాన్స్ మాత్రం చిరంజీవి గారు ఇచ్చారు. సో మరి వెంకటేష్ గారికి ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడో అదే విధంగా చిరంజీవి గారికి కూడా ఈసారి హిట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి గారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అందరు డైరెక్టర్లలో అసలు కెరీర్ మొత్తంలో కూడా చిన్న ఫ్లాప్, ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అయిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి వ్యక్తి అనిల్ రావిపూడి గారు. సో అలాంటి కాంబినేషన్లో చిరంజీవి గారు అంటే మరి మామూలుగా ఉండదు. ఆల్రెడీ మనకు తెలుసు అనిల్ రావిపూడి గారు అంటే తనదైన స్టైల్లో అంటే మాటల మాంత్రికుడు అని చెప్పుకుంటే మనకు త్రివిక్రమ్ గారు గుర్తుకు వస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క దానికి కూడా మాంత్రికుడే అనిల్ రావిపూడి అనే విధంగా పేరు సెట్ చేసుకున్నాడు. ఒకవైపు కామెడీ టైమింగ్ కావచ్చు, హీరోకి ఇవ్వాల్సినటువంటి ఎలివేషన్స్ కావచ్చు, అండ్ హీరో హీరోయిన్ మధ్య ఒక రొమాంటిక్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క యాంగిల్లో కూడా సినిమా అనేది అద్భుతంగా వస్తుంది. సో ఇప్పుడు మన శివశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని ఒక పేరుని కూడా టైటిల్ ఫిక్స్ చేశారు చిరంజీవి గారి కాంబినేషన్లో ఈ సినిమాకి. అయితే మనకు ఒక రోజు ఒక మాట చెప్పారు, ఈ యొక్క దసరాకి ఖచ్చితంగా ఈ సినిమా నుంచి ఒక మంచి క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి. సో అందరు కూడా అనుకున్నారు సర్లే ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్పేదే కదా, తర్వాత వచ్చేసరికి లేదు టైం లేదు, ఇంకా షూటింగ్ అవ్వలేదు, ఇంకా అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తారు కదా, సర్లే అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి గారు మాత్రం ఆ విధంగా కాకుండా చెప్పింది చెప్పినట్టుగా ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద నిలబడ్డారు. సో ఇప్పుడు ఈ దసరాకి మాత్రం ఈ సినిమా నుంచి ఖచ్చితంగా ఒక క్రేజీ అప్డేట్ మాత్రం ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని కూడా అప్డేట్గా ఇచ్చారనమాట. అంటే ఈ పోస్టర్ని చూస్తే మనకు అర్థం కావాలి చిరంజీవి గారిని ఏ విధంగా చూపించబోతున్నాడు, ఎంత క్రేజీగా ఉండబోతుంది, మరి ఈ అప్డేట్ ఏంటి అని చెప్పేసి. సో ఓవరాల్గా ఈ యొక్క పోస్టర్ని చూసిన తర్వాత అందరికి కూడా ఏదో ఖచ్చితంగా గట్టిగానే ప్లాన్ చేశాడు మన అనిల్ రావిపూడి. ఈసారి కూడా చిరంజీవి గారికి అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా మరొక హిట్ ఇవ్వబోతున్నాడని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. మరి ఈ అప్డేట్ ఏంటి, ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.